బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అద్భుతంగా ముందుకు సాగుతోంది. 14 మందితో గ్రాండ్గా స్టార్ట్ అయిన ఈ షో 2 వారాలు ఇద్దరు హౌస్ మేట్స్ బయటకు వచ్చేశారు ఎలిమినేషన్ ప్రాసెస్లో. ఇక 3వ వారానికి సంబంధించి నామినేషన్స్ ఘట్టం కీలకంగా మారింది. ఈ వారం 12 మందిలో 8 మంది నామినేషన్లో ఉన్నారు. సో ఓటింగ్ అయితే చాలా కీలకంగా మారింది. ఫస్ట్ వీక్ సోషల్ మీడియా స్టార్ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. 2వ వారం ఎవరూ ఊహించింది అనూహ్యంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో నిజంగా సెకండ్ వీక్ శేఖర్ భాష ఎలిమినేషన్ ఎవరూ ఊహించలేదు. ఇక ఆదిత్యవం శేఖర్ భాషల్లో ఒకరి ఇంటిని వేడాల్సి వచ్చింది. నిర్ణయం హౌస్ మేట్స్ చేతిలో పెట్టారు నాగార్జున. ఈసారి బిగ్ బాస్ మేకర్స్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సో బయట నుంచి ఓటింగ్ వేసినటువంటి ప్రజల ఓట్లు కాకుండా హౌస్ మేట్స్ నిర్ణయాన్ని తీసుకుని 2వ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ని అయితే చేయడం జరిగింది. ఇక శేఖర్ భాష ఎలిమినేషన్తో హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీ, నైనిక, సీత, యష్మి, అభయ్, ప్రేరణ నామినేట్ అయ్యారు. సో వీరిలో ఒకరు ఇంటిని వేడాల్సి ఉంది 3వ వారం. సోమవారం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. తాజా ట్రెండ్స్ చూస్తే విష్ణుప్రియ, సో ఫస్ట్ మనం ఎలా చూసుకున్నామో ఇప్పుడు కూడా అదే ట్రెండ్స్లో కొనసాగుతోంది. విష్ణుప్రియ టాప్లో ఉంది. నామినేషన్స్లో ఉన్న సమయంలో విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఆమెకు చాలా వరకు పాజిటివ్గా ఓటింగ్ అయితే పడుతోంది. సో బయట చూసుకున్న ఓటింగ్ లైన్స్ పోల్స్లో కూడా ఆమె ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాదాపు 27% ఓటింగ్తో ఆమె ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నారు. దాదాపు 22% ఆయనకి ఓటింగ్ పడుతోంది. హౌస్లోకి రాకముందు నాగమణికంఠ అంటే పెద్దగా ఎవరికి తెలియదు, కానీ తన గేమ్తో నాగమణికంఠ ఆడియన్స్లో ఫేమ్ సంపాదించుకున్నాడు. ముందు సింపతి గేమ్ అంటూ చాలామంది విమర్శలు చేసిన నాగమణికంఠ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యారు 2 వారాల్లో. సో 2వ వారం దాటి 3వ వారానికి వచ్చేసరికి ఓటింగ్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాడంటే బయట మంచి ఫేమ్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఇక విష్ణుప్రియ, నాగమణికంఠ తర్వాత 3వ స్థానంలో నటి ప్రేరణ ఉన్నారు. ఆమె సీరియల్ నటి. 4వ స్థానంలో యష్మి గౌడ ఉన్నారు. ఇక సోషల్ మీడియా స్టార్ నటి కిరాక్ సీత 5వ స్థానంలో ఉన్నారు. నైనిక 6వ స్థానంలో ఉన్నారు. పృథ్వీరాజ్ 7వ స్థానంలో ఉన్నారు. ఇక అందరికంటే అభయ్ నవీన్ వెనుకంజలో ఉన్నారని చెప్పాలి. ఆయనకి అతి తక్కువ ఓట్లు పోలయ్యాయి. దాదాపు లాస్ట్ 24 అవర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే, లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 3 స్థానాల్లో నైనిక, పృథ్వీరాజ్, అభయ్ నవీన్ ఉన్నారు. అభయ్ నవీన్ పలు సినిమాలు, సిరీస్లో నటించాడు. గేమ్ పరంగా అభయ్ ప్రభావం చూపించడం లేదని తెలుస్తోంది. సో ఇప్పుడు అభయ్ నవీన్ చీఫ్లో ఒకరుగా కూడా ఉన్నారు. నామినేషన్లో ఉండకూడదు. మరొక చీఫ్ నిఖిల్తో ఆయన పోటీ పడాల్సి వచ్చింది. సో ఇద్దరిలో ఒకరు నామినేట్ కావాలని బిగ్ బాస్ ఆదేశం ఇవ్వడంతో నిఖిల్తో మాట్లాడిన తర్వాత అభయ్ తాను నామినేట్ అవుతానని బిగ్ బాస్కి చెప్పాడు. మొత్తానికి ఈ వారం చూసుకున్నట్లయితే నామినేషన్లో ఉన్న అభయ్కి చాలా వరకు ఓటింగ్ తక్కువగానే కనిపిస్తోంది. దాదాపు గడిచిన 24 గంటల బయట పోల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అభయ్కి చాలా తక్కువ ఓటింగ్ కనిపిస్తోంది. ఈ వారం కీలకంగా చూసుకున్నట్లయితే 8 మందిలో అభయ్ నవీన్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ప్రకారం వీరిలో 3వ వారానికి సంబంధించి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎవరు బయటకు వస్తారనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.